హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ రాజీ శ్రీనివాస్. ఈరోజు వీడియోలో నేను మీతో ఒక ట్రెడిషనల్ రెసిపీని అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది మన అమ్మమ్మలు, నానమ్మలు చేసే రెసిపీ అనమాట. ఇంట్లో ఎక్కువ కూరగాయలు లేనప్పుడు ఉన్న 1, 2 కూరగాయలతో ఎలా వాళ్ళు కుటుంబం మొత్తానికి సరిపడా చేస్తారో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. నేను చేసే ఈ రెసిపీకి ఒక ఆనియను, ములక్కాడలు, అలాగే టొమాటో, ఇంకా పచ్చి కొబ్బరి, అలాగే కందిపప్పు తీసుకున్నా. పచ్చి కొబ్బరి క్వాంటిటీ అనేది ఎక్కువగానే తీసుకోవాలి. నా దగ్గర ఇక్కడ ఒక హాఫ్ కొబ్బరే ఉండింది. అంటే అరచిప్ప కొబ్బరి ఉండింది, పచ్చి కొబ్బరి. అది తీసుకున్నానమాట. ఫుల్ ఉన్నా కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో మనకి పంట కింద తగులుతూ ఈ ఫ్లేవర్స్ అన్నీ ఆ పచ్చి కొబ్బరికి పట్టి చాలా బాగుంటుంది కర్రీ అనేది. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దీనికి ఒక కుక్కర్ తీసుకున్నాను. ఆ కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలాగా తాలింపు గింజలన్నీ వేసేసాను. తాలింపు గింజలలో ఎండుమిరపకాయ, అలాగే కొంచెం కరివేపాకు వేసాను. అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా, టొమాటో, ములక్కాడ, ఆనియన్ కట్ చేసుకున్నాం కదా, అవన్నీ వేసాను. వాటితో పాటు కందిపప్పు కూడా నానబెట్టి పెట్టాను కదా, సో ఆ కందిపప్పును కూడా అందులో వేసాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు, కారం, పసుపు ఈ 3 వేసేసి చక్కగా అయితే కలుపుకోవాలి. అంతేనండి. అప్పట్లో వంటలు చాలా సింపుల్గా చేస్తారు కానీ చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. కొంచెం చారు చారులాగా అలా ఉండి చాలా బాగుంటుంది. వాళ్ళు ఎలా అంటే కొంచెము ఉన్న ఒక 4 ఇంట్లో తక్కువ కూరగాయలు ఉన్నాయనుకోండి, ఉన్న టొమాటో ఉంటే టొమాటో, ఆనియన్ ఉంటే ఆనియన్, ఏది ఉన్నా కూడా ఇట్లా కందిపప్పు, పెసరపప్పు, పచ్చిపప్పు ఏదో ఒకటి వేసి కుటుంబానికి సరిపడా కర్రీని అయితే వాళ్ళు ప్రిపేర్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడున్నలాగా ఇన్నిన్ని వెరైటీస్, ఇన్నిన్ని కూరగాయలు అయితే అప్పట్లో ఉండేవి కాదు కదా. సో ఉన్న వాటితోనే చాలా చక్కగా టేస్టీగా చేసుకునేవాళ్ళు అనమాట. ఎక్కువ మసాలా పౌడర్స్ కూడా ఏమి వేయకుండా. సో ఇప్పుడు వీటిలో కొంచెం వాటర్ వేసేసి మంచిగా కలుపుకొని నేను ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేశాను. ఇంకా విజిల్స్ వచ్చేసరికి ఓన్లీ 2 విజిల్స్ వస్తే సరిపోతాయండి. మళ్ళీ 2 విజిల్స్ కన్నా ఎక్కువ విజిల్స్ వచ్చాయంటే మునక్కాయ అనేది మెత్తగా ఉడికిపోతుంది. 2 విజిల్స్ సరిపోతాయి. చూడండి, ఓన్లీ 2 విజిల్సే రానిచ్చాను. ఆ 2 విజిల్స్కి కూడా నాకు ములక్కాడ చాలా లేతదయ్యేసరికి ఆ 2 విజిల్స్కే కొంచెము స్మాష్ అయినట్లు అనిపించింది ములక్కాయ అనేది. సో ఈ ములక్కాడ అనేది మీరు మరి లేత ములక్కాడ కాకుండా అలానే బాగా ముదిరిన ములక్కాడ కాకుండా మీడియంలో ఉన్నది తీసుకోండి. ఒకవేళ లేత తీసుకుంటే నార్మల్గా కడాయిలోనే ఉడికించేసుకోండి, పర్ఫెక్ట్గానే వస్తుంది. సో నేనైతే కుక్కర్లో చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.